హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్కి సంబంధించి రేపు రిజల్ట్స్ వస్తున్న సందర్భంగా చాలామంది స్టూడెంట్స్ చాలా యాంగ్జైటీతో రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, అసలు రిజల్ట్స్లో ఎంతమంది పాస్ అయ్యి ఉంటారు, పాస్ పర్సంటేజ్ ఎంత ఉండొచ్చు, అదేవిధంగా నేను 30% రూల్ గురించి నేను చాలాసార్లు రిపీటెడ్గా చాలా వీడియోస్లో షేర్ చేశాను. అసలు 30% రూల్ అనేది తెలంగాణ స్టేట్లో ఇంప్లిమెంట్ అయ్యిందా లేదా, అదేవిధంగా మ్యాథ్స్ ఎగ్జామినేషన్ మీద కొంతమంది టెన్షన్ అవుతున్నారు. మ్యాథ్స్ పేపర్ ఎలా జరిగింది, అలాగే రీవాల్యుయేషన్ పేపర్ కరెక్షన్ అయిన తర్వాత రీవాల్యుయేషన్ సెకండ్ టైం చేశారు. సో ఈ రీవాల్యుయేషన్ ఎలా చేశారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మీకు ప్రతి ఒక్కరికి కూడా అసలు హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎంసెట్కి ఎలా వెళ్ళాలి, హయ్యర్ డిగ్రీ కోర్సెస్కి ఎలా వెళ్ళాలి, వీటన్నిటికి సంబంధించి మీకు అప్డేట్స్ అన్నీ కూడా నా ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. టీఎస్ ఇంటర్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న రిజల్ట్స్ అనేవి రేపు రిలీజ్ అవుతున్నాయి. రేపు 22nd రిలీజ్ అవుతున్నాయి. 22nd ఆఫ్టర్నూన్ సెషన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. ఎలా రిజల్ట్స్ ఉండబో ఆల్రెడీ ఒకసారి పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత రెండవసారి మళ్ళా రీవాల్యుయేషన్ ఒక ప్రాసెస్ పెట్టి ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియలో ఎవరైతే ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారో, ఎవరైతే బార్డర్కి దగ్గరగా వచ్చి ఫెయిల్ అయ్యారో అటువంటి వాళ్ళ పేపర్స్ అన్నీ కూడా రీకరెక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ కనుకోండి. రీవాల్యుయేషన్ చేయడానికి పర్పస్ ఏంటంటే ఒక అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం స్టూడెంట్స్ని బెనిఫిట్ని దృష్టిలో పెట్టుకొని ఈ రీవాల్యుయేషన్ ప్రాసెస్ చేశారు. అయితే ఎవరైతే ఏమాత్రం కంటెంట్ రాసి ఉన్నట్టయితే ఆ పేపర్లో ఎవరైనా దగ్గరకు వచ్చి బార్డర్లకు వచ్చిన ప్రతి ఒక్క పేపర్ని కూడా మ్యాక్సిమం పాస్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. బట్ అసలు మార్క్స్ వేయడానికి కూడా అవకాశం లేకుండా పేపర్ ఎంటీగా ఇచ్చిన వారికైతే మార్క్స్ అనేది వేయలేదు. బట్ రీవాల్యుయేషన్లో మాత్రం చాలా వరకు ఎవరైతే మంచి మా దగ్గరలో బార్డర్లోకి వచ్చి ఫెయిల్ అయ్యారో, ఏమాత్రం వారికి అవకాశం ఉంటే పాస్ చేసే అవకాశం ఉంటుందో అవన్నీ కూడా చెక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇకపోతే మ్యాథమెటిక్స్ సంబంధించి మ్యాథ్స్ 2B పేపర్ చాలా కష్టంగా ఉన్నట్టుగా చాలామంది స్టూడెంట్స్ చెప్పుకొచ్చారు. అలాగే పేపర్ కరెక్షన్లో కూడా మనకు తెలిసింది ఏంటంటే మ్యాథ్స్ 2B పేపరే కష్టంగా ఉన్నట్టుగా అనుకుంటున్నారు. సో ఈ మ్యాథ్స్ 2B పేపర్ కరెక్షన్లో కూడాను చాలా వరకు ఈజీగా వాల్యుయేషన్ అనేది జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పేపర్ కూడా టఫ్గా ఉందన్న సంగతి, అండ్ టఫ్గా అంటే మెయిన్ అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇచ్చారన్న సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ పేపర్ కరెక్షన్ మాత్రం మ్యాక్సిమం కరెక్షన్ చేసే వాళ్ళందరూ కూడా కొద్దిగా లిబరల్గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది మ్యాథమెటిక్స్కి సంబంధించి. ఇక 30% రూల్ అనేది, అసలు 30% రూల్ అనేది నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను, అయినా చాలామంది అడుగుతూనే ఉన్నారు అసలు 30% రూల్ ఇంప్లిమెంట్ అయ్యిందా లేదా. అసలు 30% రూల్ అంటే ఏంటంటే మీరందరూ రెగ్యులర్ స్టూడెంట్స్ అయ్యండి, అంటే ఎట్ ఏ టైం రాసిన వాళ్ళు అయ్యండి, మీకు అగ్రిగేట్గా అంటే ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్ కలిపి మీకు 35% మీకు వచ్చి ఉండినట్టయితే అప్పుడు ప్రతి సబ్జెక్ట్లో మీకు 30% వస్తే సరిపోతుంది. 30కైనా సైన్స్ స్టూడెంట్స్కైనా అగ్రిగేట్ 35% అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి దాని గురించి ఎవరు వరి అవ్వక్కర్లేదు. మీరు ఇప్పుడు రెగ్యులర్ స్టూడెంట్ అయితే మీకు అగ్రిగేట్ 35% ఉంది కాబట్టి ప్రతి సబ్జెక్ట్లో 30% రావాలి. 30% అంటే లాంగ్వేజెస్ 100 మార్క్స్ పేపర్స్ అన్నింటిలో కూడా 30 మార్కులు వస్తే చాలు. అలాగే మ్యాథమెటిక్స్ 75 మార్క్స్కి సంబంధించిన మ్యాథ్స్ పేపర్ 1A 1B కానీ 2A 2Bలో కానీ 23 మార్క్స్ వస్తే సరిపోతుంది మీకు. ఇకపోతే 60 మార్క్స్ పేపర్ ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ లాంటి పేపర్స్లో మీకు 18 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇక రిమైనింగ్ ఆర్ట్స్ స్టూడెంట్స్కి సంబంధించి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, అలాగే ఏ సబ్జెక్ట్స్ అయినా 100 మార్క్స్ పేపర్స్ అన్నింటిలో కూడా 30 మార్క్స్ చెప్పున వస్తే సరిపోతుంది. ఇది మనకి 30% రూల్. అంటే ఈ రూలు ఆంధ్రాలో ఉన్నట్టే తెలంగాణ స్టేట్లో కూడా ఉంది. దీని గురించి ఎవరు కూడా వరి అవ్వద్దు. మీ పేపర్స్ కరెక్షన్ చేసేటప్పుడు కరెక్షన్ చేసే వాళ్ళకి తెలియదు, వాళ్ళు కరెక్షన్ మామూలు మీకు ఎన్ని మార్క్స్ వచ్చా వేసేస్తారు. బట్ మీకు ఎవరికైనా 30 మార్క్స్ వచ్చినా కూడా మీరు ఫెయిల్ అవుతారని మీరు అనుకోవట్లేదు. ఎందుకంటే మీ సర్టిఫికేట్కి మీకు వచ్చేటప్పటికి అగ్రిగేట్ పర్సంటేజ్ మీకు 30 ఉందంటే ఆటోమేటిక్గా మీరు పాస్ అవుతారు. అగ్రిగేట్ 35 మీకు ఉంది అంటే ఖచ్చితంగా మీ అందరూ కూడా పాస్ అవుతారు. ఎవరు దాని గురించి భయపడకండి. ఈ 30% రూల్ అనేది తెలంగాణ స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ అయ్యడం జరిగింది. ఇది ఈ వీడియోకి సంబంధించి. మీ అందరికీ కూడా రేపు రిజల్ట్స్ వస్తున్నాయి. మీరు మంచి రిజల్ట్స్తో పాస్ అవుతారు. ఏ టెన్షన్ పడద్దు. మంచి జరగాలని మధుస్ ఎడ్యుకేషన్ ఛానల్ తరపున మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా దురదృష్టవశాత్తు ఫెయిల్ అయినా లేదా మీరు అనుకున్న మార్కులు రాకపోయినా వాటన్నిటికీ పర్యవసానంగా నెక్స్ట్ ఆల్టర్నేట్స్ ఉన్నాయి. ఎవ్వరూ టెన్షన్ పడద్దు. దానికి సంబంధించినటువంటి
నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద కూడా నా నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.